పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్ తోటి ఉన్నాము. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం విషయంలో సాయంత్రం 4 గంటల నుంచే 7 గంటల వరకు దుకాణాలు ఓపెన్ ఉండాలి, కుదరవు నా నియోజకవర్గం మొత్తం నేను చెప్పినట్టే నా నియోజకవర్గంలో నడవాలి, కానీ మా అధిష్టానంతో నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడాడు మీడియా ముందు. ఎట్లా చూస్తారు? మద్యపాన నిషేధాన్ని నివారించడం చాలా మంచి విషయమే. నిజంగా వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము హర్షిస్తున్నాం. కానీ ప్రజాస్వామ్యంలో నియంత పోకళ్ళు ఎక్కడ కూడా పనికిరావు. ఏదైనా కూడా ప్రభుత్వానికి అనుగుణంగా ప్రభుత్వ అధికారులు కానీ ఆ పరిపాలించే నాయకులంతా కూడా దానికి అనుగుణంగా ఉండాలి, కానీ సొంత నిర్ణయాలు నియంత నిర్ణయాలు ఎక్కడ ఉండద్దు. వారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటే మేము హర్షిస్తున్నాం. కానీ అక్కడ ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయితే అక్కడ ప్రజలే తిరగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి మేము కన్నా అక్కడ మునుగోడు నియోజకవర్గ ప్రజలే చెప్తే మంచిగా ఉంటుంది. అంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేనందుకే ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని అందరు అంటున్నారు. మరి ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు ఏం చెప్తారు మరి వాళ్ళకి? రాజగోపాల్ రెడ్డి గారు వారు మంత్రి పదవిని ఆశించి చేయట్లేదని వారే చెప్తున్నారు. వారికి పదవుల మీద ఆసక్తి లేదని వారే చెప్తున్నారు. ఇంకా మనం ఎట్లా మాట్లాడదాం? ఎందుకంటే వారు మంత్రి పదవి గురించి చేస్తున్నారని. వారికి ఏదైనా కోరిక ఉండేది ఉంటే రాజగోపాల్ రెడ్డి గారే మీడియా ముందుకు వచ్చి ఆ విషయాన్ని మాట్లాడతారు. కానీ వాళ్ళే వీడియో ముందు చాలాసార్లు రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు, నాకు ఎటువంటి పదవులకు నాకు ఆశ లేదు, ఏ పదవుల గురించి రాజగోపాల్ రెడ్డి గారు పనిచేయరు, నేను నా నియోజకవర్గ అభివృద్ధికి నా జిల్లా అభివృద్ధికే కృషి చేస్తానని చెప్తున్నారు. అంత మంచి వ్యక్తి పట్ల మనం అబండాలు వేయడం తప్పు కదా.